ఫ్రెండ్స్, టుడే మనము ఇంకొక సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ టీ గురించి నేర్చుకుందామండి. దట్ ఈస్ కాల్డ్ సులేమానీ చాయ్. సులేమానీ చాయ్కి కావలసిన పదార్థాలు: అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, మిరియాలు, కొద్దిగా బెల్లం మరియు మింట్ లీవ్స్ ఫర్ గార్నిషింగ్. ఈ మెజర్మెంట్స్ ఒక్కరికి సరిపోతాయండి. బేస్డ్ అపాన్ ద పీపుల్ యూ కెన్ జస్ట్ ఇంక్రీజ్ దోస్ నంబర్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో ఒక గ్లాస్ సరిపడంత వాటర్ వేయండి. మీ దగ్గర ఇలాంటి డించిక్ ఏమైనా ఉంటే ఆ డించిక్లో లవంగాలు, మిరియాలు, ఇలాచీ మరియు ఈ కార్డమం వేసి బాగా దంచుకోండి. దంచిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా వేయడం వల్ల మనకి లాభం ఏంటంటే స్పైసెస్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది, ప్లస్ తొందరగా బాయిల్ అయిపోయిన తర్వాత ఫ్లేవర్స్ అన్ని వాటర్లోకి వచ్చేస్తాయి. మిగిలిన అల్లం ముక్కని చిన్న చిన్న పీసెస్గా చేసి బాయిలింగ్ అయిన వాటర్లో వేయండి. ఒక చిట్కా అండి, ఇందులో వేసేటప్పుడు దీంట్లో హైబ్రిడ్ అల్లం మాత్రం ఎట్టి పరిస్థితిలో వేయకండి. నాటు అల్లంని వేసేది ఉంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని మరిగించండి, సో దట్ యూ విల్ బి హ్యావింగ్ ఆల్ ద ఫ్లేవర్స్ గెట్ ఇన్ టు ది వాటర్. మరుగుతున్నప్పుడు దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగానే, చాలా ఎక్కువ కాదు, కొద్దిగా అంటే కొద్దిగానే బెల్లం వేయండి, స్వీట్నర్. This tea is very good for digestion. This is mostly consumed in the southern part of India, especially in Kerala, soon after having a heavy meal or biryani or something like that, which will be very good. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టీ గ్లాస్ విత్ స్ట్రైనర్ తీసుకొని అందులో వేసి స్ట్రైన్ చేసుకోండి. ఇందులో కొన్ని మింట్ లీవ్స్ వేసుకొని సులేమానీ చాయ్ని ఫ్రెష్గా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నలభీమ పాకం, men inspire men to cook. Bye.